హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీలేఖ. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు స్పెషల్గా ఏంటంటే అరటికాయ బజ్జీ చేస్తున్నాను ఈవినింగ్ టైంలో. చూసారా, మా చిన్న పాప అయితే మా వారి షర్ట్తో గౌన్ కుడితే ఇంకా అదే తనకు ఫేవరెట్ అయిపోయిందండి. డ్రెస్ అదే వేసుకుంటుంది పొద్దస్తమాను. నేను ఇక్కడ అరటికాయ బజ్జీతో పాటు టొమాటో సాస్ కూడా చేస్తున్నాను. కాకపోతే వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమైపోతుంది. మా పిల్లల కామెడీలు, వాళ్ళ సరదా మాటలు అయితే చాలా చాలా బాగున్నాయి. మీ అందరికి కూడా నచ్చుతుంది. మమ్మీ, ఏంటి మా కోసం ఏం చేస్తున్నావు? ఈరోజు మీకోసం అరటికాయతో బజ్జీ చేస్తున్నాను. ఇంకా అరటికాయలు ఫ్రెష్గా ఉన్నాయి కదా, చక్కగా అరటికాయ బజ్జీ చేస్తా. టొమాటోలు సాస్ చేస్తాను. వా మమ్మీ, మా కోసం ఇంత చేస్తున్నావా? అవును, మీకోసమే. మరి ఎలా చేద్దామో చూపిద్దామే మన యూట్యూబ్ వీడియోస్ లో కూడా. ఓకే మమ్మీ. ముందుగా శనగపిండి తీసుకున్నాను 1 కప్పు. ఇది 2-3 స్పూన్లు అన్నమాట. ఉప్పు, కారం, అలాగే వంట సోడా 3 కలిపి తీసుకొచ్చాను. బియ్యం పిండి, శనగపిండి, అలాగే ఉప్పు, కారం, కొంచెం వంట సోడా వేసాను. కొంచెం కొంచెంగా వాటర్ కలుపుకోవాలి. దోసల పిండి టైప్ లో కలుపుకుంటే బాగా వస్తాయి. ఇదిగోండి, దీంట్లో మనము బియ్యం పిండి, శనగపిండి, ఉప్పు, కారం, అలాగే కొంచెం వంట సోడా వేసాను. ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, దోసల పిండి లాగా ఇలా కలిపాను అనమాట. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. ముందుగా పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కాగడానికి టైం పడుతుంది కాబట్టి ఇదిగోండి టొమాటో సాస్ కోసం అనమాట ఇది తీసుకొచ్చాను. మిక్సీ జార్లోకి ఒక చిన్న ముక్క అల్లం, చూడండి, అల్లం, వెల్లుల్లిపాయలు, టొమాటోస్ కూడా కట్ చేద్దాం. ఇది పట్టుకొచ్చింది తల్లి, నేను పట్టుకుంటా. వెరీ గుడ్. ముందుగా బీట్రూట్ తీసుకున్నాను, చూడండి, ఇది కలర్ కోసం అన్నమాట. మరీ ఎక్కువ అక్కర్లేదు, కొంచెం వేస్తే చాలు. ఇదిగోండి, ఇంకా మిగిలిన టొమాటోస్ కూడా వేసేసుకోవడమే. జస్ట్ ఇలా ఓపెన్ చేసి వేసుకున్నాం అనుకోండి, త్వరగా మిక్సీలో పేస్ట్ అవుతుందని, అంతే. కలర్ చూడండి ఎలా అంటుతుందో. టొమాటోస్ చూపించు. ఇవిగో, ఇవి ఇంట్లో కాసిన టొమాటోస్, అందుకే చేస్తున్నాను. టొమాటోస్ అన్ని కట్ చేసేసాను, ఇంకా మూత పెట్టేస్తున్నా. ఇదైతే లోపలికి వెళ్ళి మిక్సీ పట్టుకొని రావాలి. ఈ లోపు ఒకటి ఇదిగోండి, అరటికాయ కట్ చేయాలి. మనకి వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే మంచిది. పీల్ తీయడం కూడా ఇలా ఇలా తీసేస్తే సరిపోతుంది. ఇదిగోండి,
ఇప్పుడు ఇటువైపు నుంచి. ఇలా తీస్తే చాలు. మరీ పొడవుగా కావాలంటే ఇట్లా పొడవుగా కూడా కట్ చేయొచ్చు, కానీ అలా కట్ చేయట్లేదు. చూసాం కదా, ఈ విధంగా. ఇదిగోండి టొమాటో అన్నమాట. టొమాటోలు మొత్తం కూడా మిక్సీ పట్టేశాను. పక్కన ఒక కుండ పెట్టాను కదా, దీంట్లోకి వేసేసుకుందాం. మా స్మైలీ ఇప్పుడు పని చెప్తున్నాను ఇంకా మా పాపకి. నువ్వు వద్దులే, హక్క చేస్తుంది. నేను చూస్తూ ఉంటా. ఆయిల్ అయితే ఫుల్ గా కాగిపోయింది. ఇప్పుడు బజ్జీ కూడా వేసేద్దాం. నలగపోతే ఏం కాదులే, తీసేద్దాం తర్వాత. ఇప్పుడు శనగపిండి ఉంది కదా, శనగపిండిలోకి ఒక్కొక్కటి అరటికాయ ముక్కలు వేసుకొని మనం దానిలోకి వదులుకోవాలంతే. చాలు, ఓ తిప్పేకు చాలు. నేను ఇప్పుడు బాగా నేను కూడా నుంచుంటా అక్కతో పాటు. అక్క టమాటో సాస్ అయిపోయింది. ఇదిగోండి పింక్ టమాటో సాస్ బాగా ఎంత జరుగుతుంది అసలేవా. నేను ఇక్కడ నుంచుంటా. నేను కనపడుతుంది అక్క. ఏం పింక్ ఉంది అక్క. ఇలాగే టమాటో సాస్ అలాగే ఉంటుంది, రెడ్గా ఉంటుంది. వాళ్ళు రెడ్కి చేస్తారు టమాటో సాస్. ఫస్ట్ చెప్పారంటే నాకు ఒళ్ళు మంట వస్తున్నాయి. అమ్మా దీని టమాటో సాస్ లో ఉప్పు కారం ఉంటుంది, వేడయ్యాక కొంచెం ఉప్పు, అలాగే కారము, అలాగే మిరియాల పౌడర్ అన్నమాట, కొంచెం కొంచెం. ఇది మొత్తం కారం అసలు తిప్పు, బాగా బాగా తిప్పు. అటువంటి కలుగుంది. టమాటో బజ్జీ. బజ్జీ ఏం టమాటో నువ్వు తినాలని పెట్టేస్తుంది బజ్జీ. కొంచెం మందంగా కోసే నేను ముక్కలు, అందుకని కొద్దిగా ఎక్కువసేపు చిన్న మంటలోగా వేగనివ్వాలి. నువ్వు మైక్ పెట్టుకో ప్లీజ్. నాకు చాలు చాలు, ఇది
పుల్లలు ఇవ్వు, చిన్న పుల్లలు. అది పెద్ద పుల్లమ్మా, చిన్నది ఇవ్వు, సన్నగా ఉన్నది. బ్యాంబూ. ఇక్కడైతే కళ్ళు మండిపోతున్నాయి ఫ్రెండ్స్. పొగ వస్తుందిగా, ఫ్రెండ్స్ కళ్ళు మండుతున్నాయంట మా ఫ్రెండ్స్ పిల్లలకి. నాకంటే వాటర్ లేవు ఇక్కడ, బాగా కళ్ళు మంటొచ్చేస్తున్నాయి. కళ్ళు మంట వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ వచ్చి మా మంటలాగే పిల్లలకి. వచ్చి మంటలాగే ఇక్కడ నేను తప్పించుకోవాలి ఫ్రెండ్స్ చెప్పాలంటేనే. మరి పొయ్యి మీద వంట చేయమ్మా అంటున్నారు కదా. మరి నాకు కళ్ళు మంట రావా? వస్తాయిలే మమ్మీ. అది ఫస్ట్ వచ్చి నాకు మళ్ళీ వచ్చి ఫ్రెండ్స్ మనం ఫస్ట్ తప్పించుకోవాలి ఈ పొగ నుంచి. చూడండి, తప్పించుకోవాలంట. ఫస్ట్ పొగ నుంచి తప్పించుకోవాలి, నూనె దగ్గర నుంచి కూడా తప్పించుకోవాలి. లేదనుకో చిన్న చిన్న చిందులు పడినాయి అనుకో కాలిపోతాయి. ఫ్రెండ్స్ మీరు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. నూనె దగ్గర అయితే కలుసుకున్నాం ఫ్రెండ్స్. ఒకసారి అయితే వంటకాల దగ్గర ఏంటి చింతల్లి, ఇంకేం మాట్లాడదాం అంటుంది. చూడాలి వంటకాలు ఎట్లా చేయాలో అది నేర్చుకోవాలి ఫస్ట్ లో. నేర్చుకోండి బాగా ఫస్ట్. మా మమ్మీ నేర్చుకోమంటుంది. ఇంట్లో చేయనా తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి ఈ వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకా చాలా వీడియోలు వస్తాయి ఇలాంటివి, కుదిరితే చేయొచ్చు ఫ్రెండ్స్. మనం జాబ్ చేయాలి తెలుసా ఫ్రెండ్స్. జాబ్ మా పిల్లలు ఇప్పుడే చేసింది. అది కూడా వండి జాబ్ ఫ్రెండ్స్. చూడండి మీరే. చెఫ్ అవుతావా పెద్ద? అవును అయితాను అక్క. చెఫ్ అయితే కొత్త వంటకాలు నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకోవాలంటే కష్టం, కానీ అమ్మ చేపించిద్ది. అమ్మ దగ్గర నేర్చుకోవాలి. అమ్మ దగ్గర ఇంట్లో వంటలు నేర్చుకొని తర్వాత హోటల్లో షెఫ్ వండే వంటకాలు నేర్చుకోవాలి. అవును నేను పెద్ద వంటలు చేసి అందరికి పడతారు ఇంటిల్లు. నేనైతే ఒకే ఒక మాట జాబ్ కూడా చేస్తా. ఇప్పుడు ఓకే, ఇదిగోండి బాగా వేగిపోయినవి అయితే తీసేద్దాం. యమ్మీ యమ్మీ చూడండి ఫ్రెండ్స్, యమ్మీ 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 యమ్మీగా ఉన్నాయి. ఫస్ట్ మీరు పొయ్యి దగ్గర వండుకోకండి, చేసుకొని స్టవ్ మీద చేసుకోండి. మాలాంటి తిప్పులు మీరు పడకూడదు. పడారనుకో ఏమే మాకు ఏమైతుందో మీకు అదే అవుతుంది, మేము చూడలేము. నేనైతే పొయ్యి దగ్గర చేయాలంట, మీరు మాత్రం స్టవ్ దగ్గర చేసుకోండి, తిప్పలు పడొద్దు అంటున్నారు. మీరు మాత్రం ఇక్కడ చేసుకున్నారు అనుకో మీ బాధ మేము చూడలేము ఫ్రెండ్స్. మళ్ళీ మేమే ఫీల్ అయిపోతాం ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్. 3 బజ్జీలు 4 కానీ వేసుకోవాలి. నాకంటే ఎగ్జామ్ లో 12 వచ్చినాయి ఫ్రెండ్స్. చేసేసాను. అది కాకుండా మనము లేయర్స్ బాగా పలుచగా కోసామనుకోండి మెత్తగా అయిపోయింది. కొంచెం గట్టిగానే ఉండాలంటే కొంచెం మందంగా ఉండాలని చెప్తున్నాను. అది ఎందుకు స్పాంజిలా కాదు, గట్టిగా. నేను చెప్తా వదులు. నేను చెప్తా చాలా టైం తిప్పాల్సి ఉంటుంది. మరి దాంట్లో షుగర్ కూడా యాడ్ చేయాలి కదా.
నేను షుగర్ వేసి చేస్తా. చేతి వల్ల. ఎంత షుగర్ అని చెప్పు, నేను వేస్తా. 15 కేజీలా లేకపోతే 20 కేజీలా? 15 కేజీలా. వామ్మో, ఎంత సాస్ చేయొచ్చు తెలుసా చెల్లి? లేకపోతే ఎక్కువ పంచుతారా? ఒక టీ గ్లాస్ లేకపోతే 100 పంచుతారా ఏమంటారా ఫ్రెండ్స్? ఒక టీ గ్లాస్ పంచుతారా అయితే సరిపోదు ఫ్రెండ్స్. అంటే నా ఎక్స్ప్రెషన్ అయితే ఫ్రెండ్స్, అంతే ఫ్రెండ్స్. నాకు చెప్తా ఫ్రెండ్స్, నిజమేనంతే వేయాలి. ఉండండి ఫ్రెండ్స్, ఇప్పుడు వస్తాను. ఇది పెట్టుకో. నూనె దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అది టమాటోనే వచ్చింది. టొమాటో కూడా విచిత్రంగా వస్తున్నాయి కదమ్మా. అక్క ఇంకా తినకూడదు. ఇదిగోండి బజ్జీ అయితే చాలా బాగా వచ్చాయి, అరటికాయ బజ్జీ. నేను కొంచెం మందంగా కొయ్యమన్నా కదా, అందుకే అనమాట చాలా బాగుంటుంది టేస్ట్. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మా ఛానల్ పేరు చెప్పి తల్లి. లైఫ్ స్టైల్. వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాము. బాయ్. ఇందుకి టమాటా సాస్ పొయ్యిలో పెట్టాం కదా, అది ఉడుకుతూ ఉంది. ఇంకా అవ్వాలి. కట్టి ఇదిగోనండి, టొమాటో సాస్లో అయితే షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఒక కప్పు షుగర్ వేసి ఇది బాగా కరిగేటప్పటికి కొంచెం లూజ్ అవుతుందండి. చూడండి ఒకసారి, ఇలాగా లూజ్ అవుతుందన్నమాట. ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత కొంచెం వెనిగర్, ఒక స్పూన్ వెనిగర్ వేసుకుంటే, అంటే మనకి నిల్వ ఉండడానికి అనమాట ఈ వెనిగర్ వేసేది. దగ్గరగా అయితే ఉడికిపోయిందండి. ఇంకా ఇలా బాగా ఉడికినప్పుడు మనము దింపేసుకోవడమే, అయిపోయిందనమాట. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. చూడండి, నేను ఇలా గీత పెడితే చక్కగా గీత కనబడుతుంది కదా, వేలు పెడితే ఇలా ఉంటే చాలన్నమాట. మరీ తిక్కుగా అయితే బాగోదు. నా దగ్గర ఓల్డ్ బాటిల్స్ ఉంటే, అంటే పాతవి ఉన్నాయన్నమాట టొమాటో సాస్వి, వాటిలో వేస్తున్నాను. చూడండి ఒకసారి. ఇంకా తర్వాత ఒక హనీ బాటిల్ ఉంది, దానిలో కూడా తీసుకుంటున్నాను నేను. ఇదిగోనండి చూడండి, మనము బయట మార్కెట్లో కొన్నట్లుగానే ఉంది కదా, సేమ్ కలరు, కన్సిస్టెన్సీ అంతా అదే విధంగా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. నేను ఇప్పుడు చూపించిన ప్రాసెస్లో మీరు టొమాటో సాస్ కనుక చేస్తే